నమస్కారం. ఈ విశ్లేషణలో మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మే 17, 2026న రాబోతున్న అత్యంత పవిత్రమైన అధిక జ్యేష్ఠమాసం. అసలు ఈ అధిక మాసం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మన ప్రాచీన కాలజ్ఞానం దీని గురించి ఏం చెబుతోంది అనేది డీటెయిల్డ్గా చూద్దాం. అదంతా తెలుసుకునే ముందు ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన కృష్ణా సోల్మేట్స్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? జనరల్గా అధికమాసం వస్తుంది అనగానే సడన్గా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలన్నింటికీ ఒక పెద్ద బ్రేక్ పడిపోతోంది కదా. ఎందుకు? చాలామంది ఏమనుకుంటారంటే ఇది అశుభమైన నెల అని ఫీలవుతారు. కానీ నిజంగానే అది అశుభమా? లేక దీని వెనుక మనం మిస్ అవుతున్న ఏదైనా స్ట్రాంగ్ రీజనుందా? భయాలు, అపోహలు పక్కన పెట్టి అసలు దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ బ్రేక్ వెనుక ఉన్న సైన్స్నే అర్థం చేసుకుందాం. మన క్యాలెండర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే దానిలోనే దీని అసలు రహస్యం దాగిఉంది. కొంచెం సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు 2 రకాల క్యాలెండర్స్ ఉంటాయి. ఒకటి సౌరమానం, అంటే సూర్యుడి ఆధారంగా పనిచేసేది. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఖచ్చితంగా 365 రోజులు 6 గంటల సమయం పడుతుంది. ఇక రెండోది చాంద్రమానం, అంటే చంద్రుడి కదలికల ఆధారంగా లెక్కించేది. దీంట్లో సంవత్సరానికి కేవలం 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే మన సోలార్ క్యాలెండర్ కన్నా లూనార్ క్యాలెండర్ పరిమాణంలో కాస్త చిన్నదన్నమాట. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ చిన్న డిఫరెన్స్ని చాలా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్టుంది. సూర్యుడి క్యాలెండర్కి, చంద్రుడి క్యాలెండర్కి మధ్య ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 11 రోజుల తేడా వస్తుంది. ఆలోచించండి, ఈ 11 రోజులు ప్రతి ఏడాది అలా పేరుకుపోతూ ఉంటే ఏమవుతుంది? ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే మన ఋతువులకు మనం వాడుతున్న క్యాలెండర్కి మధ్య సింక్ పూర్తిగా దెబ్బతింటుంది. సమ్మర్లో వానలు, వింటర్లో ఎండలు వచ్చే రేంజ్లో లెక్కలు మారిపోతాయి. మరి పెరుగుతున్న ఈ టైం గ్యాప్ని బ్యాలెన్స్ చేయడమెలా? ఇక్కడే మన ప్రాచీన కాలజ్ఞానుల జీనియస్ మైండ్ బయటపడుతుంది. వాళ్ళేం చేశారంటే ప్రతి 32.5 నుంచి 33 నెలలకొకసారి క్యాలెండర్లో ఒక ఎక్స్ట్రా నెలను యాడ్ చేశారు. ఎగ్జాక్ట్గా అదే ఈ అధిక మాసం. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారకుండా ఆ నెలంతా ఒకే రాశిలో ఉండిపోతాడు. సో అధికమాసం అనేది శాస్త్రపరంగా వచ్చిన ఒక సైంటిఫిక్ కరెక్షన్ మాత్రమే, అంతేకాని భయపడాల్సిన విషయం అస్సలు కాదు. సరే, ఇది కేవలం మ్యాథమెటిక్స్ మాత్రమే కాదు సుమా. ఈ ఒక్క నెల విరామం వెనుక చాలా లోతైన సైకలాజికల్ మరియు ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. ఒక స్పిరిచువల్ రీసెట్ లాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకుందాం. కంటిన్యూస్గా నడుస్తున్న ఒక బండికి మధ్యలో సర్వీసింగ్ అవసరమా, లేక వెంటనే ఇంకో రేస్లో పెట్టాలా? ఖచ్చితంగా సర్వీసింగ్ అవసరం, రైట్? మన జీవితం కూడా అంతే. ఈ అధికమాసం అనేది ఏదో శిక్ష కాదు, నిరంతరం ఉరుకులు పరుగులు పెట్టే మన మనసుకు, ఆత్మకు కావలసిన ఒక రీసెట్ బటన్ లాంటిది. ఇదొక బ్యూటిఫుల్ స్పిరిచువల్ బ్రేక్. జనరల్గా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అంటే ఏంటి? హడావిడి, బంధువులు, ఎక్స్పాన్షన్, ఇవన్నీ మన ఎనర్జీని బయట ప్రపంచం వైపుగా ఖర్చు చేసేవి. కానీ అధికమాసం పర్పస్ వేరు. ఇది పూర్తిగా మనలోనికి మనం చూసుకునే సమయం, ఇంట్రోస్పెక్షన్ కోసం కేటాయించిన టైం. ఈ 2 వేర్వేరు డైరెక్షన్స్ కాబట్టే ఇలాంటి ప్రశాంతమైన సమయంలో ఆ బాహ్య కార్యక్రమాలను, హడావిడిని కాస్త పక్కన పెట్టమని మన సంప్రదాయం చెప్తుంది. అయితే టైం గడిచే కొద్దీ ఏమైందంటే ఇందులో శుభకార్యాలు జరగవు కదా అని ప్రజలు ఈ నెలను కాస్త తక్కువ చేసి చూడటం స్టార్ట్ చేశారు. అప్పుడు పురాణాల ప్రకారం ఏమైందంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఎంట్రీ ఇచ్చి ఈ నెలకు అధిపతిగా మారి తన పేరైన పురుషోత్తమ అనే నామాన్ని దీనికిచ్చాడు. అందుకే దీన్ని పురుషోత్తమ మాసం అంటారు. అధికస్య అధికం ఫలం అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఈ నెలలో చేసే చిన్న మంచి పనైనా సరే 1000 రెట్లు ఎక్కువ రిజల్ట్నిస్తుందట. వావు కదా. ఇక ఈ నెల మొత్తం పదే పదే వినే ఒక నంబరుంది, అదే 33. అసలు ఈ 33 అంకెల మహిమ ఏంటి? దీని వెనుక ఉన్న డివైన్ మ్యాథ్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. వేదాల ప్రకారం 33 కోట్ల దేవతలు అనడం కంటే సృష్టిని నడిపించే 33 రకాల శక్తులు ఉన్నాయని చెప్పడం కరెక్ట్. అవేంటంటే భూమి, అగ్ని లాంటి ప్రకృతి శక్తులైన 8 వసువులు, మన శరీరంలోని ప్రాణాలు, ఆత్మను సూచించే 11 రుద్రులు,
12 నెలలకు ప్రతినిధులైన 12 ఆదిత్యులు, అలాగే మన హెల్త్ని కంట్రోల్ చేసే 2 అశ్వినీ దేవతలు. చూసారా, శరీరం, కాలం, ప్రకృతి, ఆరోగ్యం ఇవన్నీ కలిపితే ఎగ్జాక్ట్గా 33 శక్తులు. వీటిని ఆరాధించడానికే అధికమాసంలో 33 అనే నెంబర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ అద్భుతమైన లాజిక్ని బేస్ చేసుకుని ఈ మాసంలో కొన్ని స్పెషల్ రిచువల్స్ చేస్తారు. ముఖ్యంగా ఒక కంచు పాత్రలో 33 అప్పాలను దానం చేయడం చాలా పవర్ఫుల్ అని చెప్తారు. దీనివల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా వేధిస్తున్న కోర్ట్ సమస్యలు సాల్వ్ అవుతాయని ఒక బలమైన నమ్మకం. అలాగే సాయంత్రం వేళ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 33 దీపాలు వెలిగిస్తే వంశంలో ఉన్న పితృదోషాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. సో, శుభకార్యాలు లేవని చెప్పి లైఫ్ ఇక్కడేం ఆగిపోదు. మన ఫోకస్ కొంచెం మారుతుందంతే. ఈ నెలలో ఇష్టదైవం నామస్మరణ, జపం, నరసింహ కవచం లాంటివి చదవడం వల్ల మైండ్కి భలే పీస్ దొరుకుతుంది. అంతేకాదు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవచ్చు, ఫ్రూట్స్, ఫుడ్ డొనేట్ చేయొచ్చు. బయట వేడుకల హడావిడి తగ్గించి లోపల దైవత్వాన్ని ఫీలవడానికి ఇదొక ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. ఇదంతా తెలుసుకున్నాక ఇప్పుడు మన ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ ఉంది. రాబోయే 2026 మే నెలలో వచ్చే ఈ అధిక జ్యేష్ఠమాసాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుందాం? ఎప్పటిలాగే స్ట్రెస్తో, టెన్షన్స్తో గడుపుతామా, లేక మన లోపలికి మనం ప్రయాణించి ఒక బ్యూటిఫుల్ ఇన్నర్ పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తామా? ఈ పవిత్రమైన విరామాన్ని ఒక గొప్ప అవకాశంగా వాడుకుందాం. బయట శబ్దాలను కాస్త ఆపి మనలోని ప్రశాంతతను పెంచుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు కొత్త విషయాలను పరిచయం చేసిందని ఆశిస్తూ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.